హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే సండే రోజుది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి వచ్చేసి అయితే నేను గుంత పొంగనాలు తయారు చేస్తున్నాను. మీలో ఎంతమందికి గుంత పొంగనాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర, క్యారెట్ తురుము, ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ పేస్ట్, అలాగే జీరా కూడా కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. గుంత పొంగనాలు చాలా టేస్ట్ బాగుంటాయి. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు, మనకు హడావిడిగా టైం లేనప్పుడు, ఇడ్లీ పిండి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా గుంత పొంగనాలు అనేది వేసుకొని తిన్నట్లయితే టైం అనేది ఈజీగా సేవ్ అవుతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ లైట్గా వేసుకుంటున్నాను. నాకు ఈ గుంత పొంగనాలు అంటే ఏంటో కూడా తెలియదండి నా మ్యారేజ్ అయిన కొత్తలో. సో నేను ఎందుకో సరదాగా అలా డీమార్ట్కి అయితే వెళ్ళిన తర్వాత సామాన్ తీసుకుందామని వెళ్తే ఇదేంటి హోల్సేల్స్లో ఉన్నాయి. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఎగ్స్ బాయిల్ చేసేదేమో అనుకున్నాను. బట్ మా హస్బెండ్ చెప్పాడు అందులో ఏదో పిండి వేసి చేస్తారు అని చెప్పాడు. తనకి కూడా క్లారిటీగా గుంత పొంగనాలు అంటే ఏంటో తెలీదు. సో మనం ట్రై చేద్దాము, కొందాము అని అయితే నేను ఇంకా ఈ ప్యాన్ అయితే తీసేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత దీని గురించి గూగుల్ సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే దీంట్లో ఇడ్లీ పిండి కానీ, అలాగే ఇంకా దోశ పిండి, మన ఇంట్లో ఏ పిండి ఉన్నా ఆ పిండితో, లేదా ఎగ్ కూడా ఆమ్లెట్ లాగా ఇందులో చిన్న చిన్న ఆమ్లెట్స్ వేసుకోవచ్చు అని తెలిసింది. దీని నేమ్ గుంత పొంగనాలని నేమ్ అయితే తెలిసింది. సో పెళ్ళైన కొత్తలో అన్నీ కొత్త కొత్తగానే ఉంటాయి కదా అండి, ఏం తెలీదు. సో అప్పుడే ఇంటి నుండి బయటికి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉండేది. నాకు ఏం వంటలు రాకపోయేదండి ఇంట్లో. నేను ఇంట్లో చిన్న అమ్మాయిని కావడంతో మా అమ్మ నాన్న గారాబంగా ఎక్కువ పెంచారు. సో నాకు ఇంట్లో వంట పనులు అలాంటివి ఏం తెలీదు. ఓన్లీ ఒక ఆమ్లెట్ వేసుకోవడం, ఎగ్ కర్రీ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ తెలిసేవి. ఇంకా తర్వాతకి పెళ్ళైపోయిన తర్వాత ఇంకా ఇలా వంటలు చేయడము ఇంకా స్టార్ట్ చేశాను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. నేను కూడా ట్రై చేస్తున్నాను కదా ఇంట్లో వంటలు. సో నేనైతే ఎక్కువ ప్రతి రెసిపీ ఏదైనా డౌట్గా అనిపించినప్పుడు వెంటనే నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఇంకా యూట్యూబ్ ఉంది కదా అండి, వంటలు ఏది రాకపోయినా శ్రావణి కిచెన్ కానీ, అమ్మ చేతి వంట, ఇలాంటి భార్గవి అల్లయ్య, కొన్ని విస్మైట్ ఫుడ్, అలాంటి కొన్ని ఫేమస్ అయిన ఛానల్స్లో చూసి నేర్చుకున్నాను వంటలు అయితే. నేను నేర్చుకున్న ప్రతి రెసిపీ అయితే మ్యాక్సిమం కొన్ని అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవి, ఇంకా కొన్ని మా అత్తయ్య దగ్గరవి, ఇంకా కొన్ని మా అమ్మ చేసినవి, ఇంకా ఏమంటారు జ్ఞానంగా అవి ఆలోచించుకొని చేస్తున్న వంటలు కొన్ని రెసిపీలు అయితే. ఇలాంటి రెసిపీలతోటి పాపం మా హస్బెండ్ అయితే రోజు కష్టపడేవాడు పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తున్నామని అంటాడు. అలా సండే రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి అయితే పొట్టేల తల కర్రీ అయితే వండుతున్నాను. మీలో ఎంతమందికి పొట్టేల తలకాయ కూర ఇష్టమో, అసలు పెళ్ళైన కొత్తలో ఈ పొట్టేల తలకాయ అంటే ఏంటో కూడా తెలియదు, కర్రీ టేస్ట్ కూడా తెలియదు. బట్ మా పాప కడుపులో ఉన్నప్పుడు ఒక్కసారి మా ఇంటి పక్కన ఆమె చెప్పింది ఇది తింటే డెలివరీలో మంచిది, ప్రెగ్నెన్సీలో అని చెప్పింది. అప్పుడు వాళ్ళు కొంచెం కర్రీ వేశారు, టేస్ట్ చాలా బాగుంది. నేను కూడా ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏంటి అంటే పిల్లలు తల నిల్చోబెడతారంట, మెడలు అనేది నిల్చోబెడతారు, కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి వాళ్ళ బోన్స్, కాళ్ళు, చేతులు. సో ఈ పొట్టేల తల కర్రీ తినడం వలన డెలివరీ అయిన వాళ్ళకి కొంచెం ఫీడింగ్ కూడా బాగుంటుంది, బేబీస్కి కూడా చాలా బాగుంటుందని చెప్పడం వల్ల నేను ఈ కర్రీ అయితే తినడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం అండి. సో నాకు ఫేవరెట్ కర్రీ అయిపోయింది ఇంక ఈ పొట్టేల తలకాయ కూర. మీలో ఎంతమంది ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నా, లేదు అనుకుంటే డెలివరీ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు హెల్త్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం బోన్లా ఉంటుంది, బట్ దీని బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. మనకు హాఫ్ కేజీ కాస్ట్ వచ్చేసి 180, 190 అలా పడుతుంది అనుకుంటా. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా పసుపు అనేది వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోకి అల్లం పేస్ట్ అనేది కూడా చాలా పడుతుంది. సో ఇలా నాన్ వెజ్ కర్రీస్లోకి మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఈ మధ్యకాలంలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా కాస్ట్ అయితే పెరిగిపోయింది. నిజంగా నేనైతే అల్లం లేనిది ఇంట్లో ఏ కర్రీస్ చేయను, అలాంటిది ఇంత కాస్ట్ ఉండడం అయితే నిజంగా షాక్ అయిపోతున్నాను నేనైతే. ఇంకా అందుకే ఈసారి హాఫ్ కేజీ అనేది తీసుకొచ్చి మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కర్రీ అనేది ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత అనేది పెట్టుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఒక టమాటా కూడా వేసుకోవాలి. టమాటా అనేది వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, టమాటా టేస్ట్ తోటి కూడా చాలా బాగుంటుంది. కొంతమంది టమాటా స్కిప్ చేస్తారు. సో ఇష్టం లేని వాళ్ళు టమాటా అనేది స్కిప్ చేయండి, నో ప్రాబ్లం, అలా ఏం లేదు. మంచిగా కావాల్సినంత సాల్ట్,
మనకి ఎంత అయితే సాల్ట్ కావాలో అంత సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాల వరకు అయితే అలా ఫ్రై అవ్వనివ్వండి. సో ఇలా ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉండరు. మనకి ఏదైనా అకేషన్స్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఊర్లలో యాటలకి వస్తారు కదా, అప్పుడైతే ఈ కర్రీ చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. మా అత్తయ్య అయితే నిజంగా చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. మా అత్తయ్య రెసిపీ కూడా నేను ఒకరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా బాయిల్ అయితే అయిపోయింది. ఇందులోకి కొంచెం ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇలా బిర్యానీ ఆకు అనేది వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇంకా కావలసినంత కారం అయితే వేసుకుంటున్నాను. సో ఇది మా ఇంటి నుండి పట్టించింది కాబట్టి నేను కొంచెం లైట్గానే వేసాను. మీరు ఎంత తింటారో అంత. సో మా తెలంగాణలో అంటేనే నాన్ వెజ్ అంటే స్పైసీ ఎక్కువ ఉండాలన్నమాట. అందుకే స్పైసీ మేము ఎక్కువ తింటాము. మీరు ఎంత కావాలి, మీ క్వాంటిటీ ఎంత అనేది తీసుకుంటారో అంత అంటే వేసుకోండి. సో ఇందులో ఇంకొక సీక్రెట్ ఏంటి అంటే, ఇందులో వాటర్ అనేది మనం యాడ్ చేసుకునేటప్పుడు కూల్ వాటర్ కాకుండా బాయిల్ చేసిన వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ సూప్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ సీక్రెట్ అయితే నాకు మా అత్తయ్య గారు చెప్పారు. తను ఒకరోజు వండారు. సో అప్పటి నుంచి నేను ఇలాగే ట్రై చేస్తున్నాను. అప్పటి నుంచి కర్రీ చాలా బాగా నచ్చింది. సో ఇలా మీరు కూడా ఒకసారి హాట్ వాటర్తో సూప్ అనేది ట్రై చేయండి. తలకాయ కర్రీ ఎప్పుడైనా మనకి ఫ్రై కంటే సూప్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో నేను అది వేసుకునేది చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా వేసేసుకొని అయితే తింటున్నాను. ఇంకా సో నాకైతే ఇంకా చాలా ఆకలిస్తుంది అనమాట. నాన్ వెజ్ అయితే అందరికీ ఆకలిస్తూనే ఉంటుంది కదా. ఇంకా అది వండుతుంటే తినాలి తినాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఒక పని అయితే పట్టేసాను అనమాట. ఫుడ్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇంకా తినేసిన తర్వాత సరదాగా ఇక ఈరోజు సండే కదా, బయటకి ఎక్కడికైనా వెళ్దామని అయితే మేము పాపకి కొన్ని షాపింగ్ చేద్దామని అయితే మేము మ్యాక్స్లోకి వెళ్ళాము. పాపకు ఎప్పుడు జూడియో అలాంటి షాపింగ్ చేస్తున్నాము. కొన్ని సమ్మర్ వేర్ తీసుకుందామని మ్యాక్స్లోకి వెళ్ళాము. సో క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. పిల్లలవి అయితే రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. కొంచెం పెద్దవాళ్ళవి అయితే ఎక్కువ రేట్ అనిపించినాయి. బట్ కిడ్స్ వేర్ అయితే కొంచెం 129, 130, 140 అట్లా అయితే కొంచెం తక్కువ క్వాలిటీలో ఉంది. ఇంక ఇప్పటి నుంచే మా పాప బొమ్మలను అయితే ఏడవడం స్టార్ట్ చేస్తుందండి. ఎక్కడికైనా షాప్కి వెళ్ళిందంటే ఈ బొమ్మ ఆ బొమ్మ అని అయితే నాకు చెప్తూ ఉంటుంది. సో ఇంకా నేను కొన్ని తీసుకున్నాను. ఏ కలర్స్ తీసుకున్నాను అనేది నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. సో లాంగ్ వీడియోస్ తీయడానికి అయితే నాకు నిజంగా టైం ఉండట్లేదండి. ఇంకా ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఇటు డ్యూటీ, పాపను క్యారీ చేసుకోవడం నా వల్ల అయితే కొంచెం కావట్లేదు. సో ఇప్పుడైతే నేను కన్సీవ్ అండి. సో ఇప్పుడు నా సెకండ్ ప్రెగ్నెన్సీ. సో నాకు ఇప్పుడు ఎన్ని మంత్స్ అనేది నేను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే నా సెకండ్ బేబీ హెల్తీగా సేఫ్గా డెలివరీ అయ్యేటట్టు అయితే మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నాకు ఎన్ని మంత్స్ అనేది నేను స్కానింగ్తో పాటు మీకైతే క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. ఇన్ని రోజులు చెప్పలేదు. బట్ ఇంకా నేనైతే నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేనైతే ఈరోజు రివీల్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నా కాబట్టి నాకు కొన్ని వామిటింగ్స్ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీడియో అయితే నేను తీయలేకపోతున్నాను. సో కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజ్ అవుతాయి. సో నాకు ఎన్నో మంత్ వరకు వామిటింగ్ వల్ల నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశాను అనేది నేను ప్రతిదీ కొన్ని ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి యూజ్ అయ్యేటట్టు కొన్ని వీడియోస్ అయితే తీస్తూ ఉంటానండి. సో మా ఈ ముగ్గురు ఫ్యామిలీ మీకు ఎలా అనిపించింది? మా ఫ్యామిలీకి ఇంకొకరు యాడ్ అవుతున్నారు. సో